హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. ఈరోజు మనం డైమండ్స్ని తయారు చేయబోతున్నాం. అదే నిజమైన డైమండ్స్ కాదు, ప్రోగ్రామింగ్ డైమండ్స్, పైథాన్ యూజ్ చేసి. సో ఈరోజు మనం డైమండ్ ప్యాటర్న్స్ని సాల్వ్ చేయబోతున్నాం డే 6 కోడింగ్ సిరీస్లో భాగంగా. మీరు ఒకవేళ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డే 5లో మిర్రర్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ సాల్వ్ చేసాం. సేమ్ అలాగే డైమండ్ ప్యాటర్న్స్ సాల్వ్ చేస్తున్నాం. సేమ్ అలాగే మిర్రర్డ్గా ఉన్నాయి ఇవి కూడా డైమండ్స్. సో అందుకే ఈరోజు 3 ప్యాటర్న్స్ని కవర్ చేస్తున్నాం డైమండ్ ప్యాటర్న్స్లో. సో సో లెట్స్ స్టార్ట్ కోడింగ్. సో ఈ ప్యాటర్న్ని మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి ఒక స్టార్ ప్రింట్ అయింది. కొన్ని స్పేసెస్ ఉన్నాయి స్టార్కి ముందర. తర్వాత ఫ్యూ అదర్ స్పేసెస్ ఉన్నాయి, అంటే ఒక స్పేస్ తగ్గింది ముందర. మళ్ళీ ఒక స్టార్ ప్రింట్ అయింది, మళ్ళీ ఒక స్పేస్ ఉంది, మళ్ళీ ఒక స్టార్ ఉంది. సో ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ వస్తుంది ఎంతవరకు, ఫిఫ్త్ రో వరకు ఇలా స్పేసెస్ వచ్చి ఇక్కడ ఫిఫ్త్ రోలో స్పేసెస్ స్టాప్ అయిపోయి, కానీ ఇంటర్నల్ ప్యాటర్న్ని చూస్తే స్పేసెస్ ఉన్నాయి. అంటే మనం దీన్నంతా ఒక ప్యాటర్న్ లాగా తీసుకోవచ్చా? ఎస్టర్డే మనం ఇలాంటి మిర్రర్ ప్యాటర్న్ సాల్వ్ చేసాం. ఇది ఒక ప్యాటర్న్గా తీసుకోవచ్చా? తర్వాత ఇది ఒక ప్యాటర్న్గా తీసుకోవచ్చా? ఈ టూని కంబైన్ చేస్తేనే కదా ఇది వచ్చింది. అంటే ఫస్ట్ 1 to 5 రోస్ని మనం ప్రింట్ చేయాలి. తర్వాత 4th రోలో స్టార్ట్ చేసి ఫస్ట్ రో వరకు రావాలి. సో దీని ప్రకారం మనకు ఒక ఫర్ లూప్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి, 6 దగ్గర స్టాప్ అవ్వాలి. మనం దీన్ని విత్ జాయిన్ అండ్ వితౌట్ జాయిన్ మెథడ్స్లో సాల్వ్ చేద్దాం. యూజింగ్ జాయిన్ మెథడ్ అండ్ వితౌట్ జాయిన్ మెథడ్. ఫస్ట్ వితౌట్ జాయిన్ మెథడ్తో సాల్వ్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేద్దాం? ఫస్ట్ ముందర ఉంటే స్పేసెస్ని. అంటే మనం ఇప్పుడు అవుటర్ లూప్ని అయితే అచీవ్ చేయగలుగుతున్నాం. ఇది ప్రింట్ రేంజ్ మనం 1 to 6 ఇచ్చాం కాబట్టి ఈ అవుటర్ లూప్ వస్తుంది. ఇన్నర్ లూప్ని మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇన్నర్ లూప్లో ఉండే ప్యాటర్న్ని సాల్వ్ చేయాలి. ఇది ఈ ప్రింట్ స్టేట్మెంట్లో చేసేద్దాం. ఇక్కడ ఏం చేయాలి, మనం స్పేస్ ఇవ్వాలా? ఎన్ని స్పేసెస్? 5 - i. ఎందుకు 5 - i? ఎందుకంటే మనం ఈచ్ టైం ఈ స్పేసెస్ అనేది డిక్రిమెంట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ టైం తీసుకుంటే వెన్ i = 1 4 స్పేసెస్ ముందర వస్తాయి, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1, తర్వాత 0 అలాగా. సో ఏం ప్రింట్ చేయాలి? స్టార్ని ప్రింట్ చేయాలి. దేంతో? iతో. ఇక్కడ స్టార్ తర్వాత మనకి స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ ఇస్తున్నా. ప్రింట్ చేద్దామా? అంతే. ఇదైతే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు టాప్ పార్ట్. బాటమ్ పార్ట్ ఎలా ప్రింట్ చేయాలి? ఏం చేద్దాం? సేమ్ దీన్నే తీసుకుందాం. దీంట్లో ఏం చేంజెస్ చేయాలో చెప్తా. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 4 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ స్టాప్ అవ్వాలి? 0 దగ్గర స్టాప్ అవ్వాలి. డిక్రిమెంట్ ఎంత? 1. ఏం ప్రింట్ చేయాలి ఇక్కడ? ఇదంతా ఒకటే కదా లాజిక్. 5 - i టైమ్స్ స్పేసెస్ ప్రింట్ చేయాలి. ఇనిషియల్లీ వెన్ i = 4, 5 - 4 అంటే 1 స్పేస్. సో ఇదంతా సేమ్, దీంట్లో ఏం చేంజెస్ లేదు. ప్రింట్ చేద్దామా? డైమండ్ వస్తుందేమో మనకు. ఇదిగో మనం ఒక డైమండ్ని క్రియేట్ చేద్దాం పైథాన్ని యూజ్ చేసి. సో సేమ్ ఇదే ప్రోగ్రామ్ని ఇక నేనేం జాయిన్ మెథడ్ యూజ్ చేయలేదు, దీన్నే మనం జాయిన్ మెథడ్ని యూజ్ చేసి చేద్దాము. ఎందుకు జాయిన్ మెథడ్ అని నేను నిన్న చెప్పాను డే 5లో. జాయిన్ మెథడ్ అనేది
స్ట్రింగ్స్‌తో మనం డీల్ చేసేటప్పుడు స్ట్రింగ్స్ లేదా క్యారెక్టర్స్ అది ఒక బెస్ట్ చాయిస్. ఎందుకంటే జాయిన్ మెథడ్ చాలా ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తుంది. అది జనరేటర్స్‌ని లేజీ లోడింగ్ అప్రోచ్‌తో దానికి డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే ఒక్కొక్క ఎలిమెంట్‌ని తీసుకుంటూ జనరేటర్ ఆబ్జెక్ట్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని తీసుకొని స్పేసెస్ గానీ అవి యాడ్ చేయడం, అది కన్‌కాటినేట్ చేయడం ఇదంతా చేస్తుంది. కాబట్టి జాయిన్ మెథడ్ స్ట్రింగ్స్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేయండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇది చాలా ఆప్టిమైజేషన్‌కి చాలా యూజ్ అవుతుంది జాయిన్ మెథడ్. స్ట్రింగ్స్‌తో డీల్ చేసేటప్పుడు పెద్ద పెద్ద స్ట్రింగ్స్‌తో. సో, నేను దీన్ని ఎక్కువ కన్‌ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. జస్ట్ నేనేం చేస్తానంటే ఈ ఈ పార్ట్ సేమ్ ఇలాగే ప్రింట్ చేసేద్దాము. సెకండ్ పార్ట్‌ని మనము ఈ స్పేసెస్ ఉండే పార్ట్‌ని ఇంటర్నల్ ఫర్ లూప్‌లో ఉంది కదా! ఈ స్పేసెస్. దీన్ని జాయిన్‌తో సాల్వ్ చేద్దాం. మనకేంటి స్పేస్ ఉంది. కాబట్టి జాయిన్ చేద్దాం. దేన్ని జాయిన్ చేయాలి? స్టార్స్‌ని ఎన్ని స్టార్స్? ఇంటూ ఐ స్టార్సా? అంటే ఇన్ని స్టార్స్‌ని మనం జాయిన్ చేస్తున్నాం. ఈ స్పేస్ ఇస్తూ ఇంటర్నల్ ఫర్ లూప్‌లో బిఫోర్ ప్లస్ వచ్చేసి ముందర ఉన్నాయి కదా స్పేసెస్, ఈ స్పేసెస్. ఈ స్టార్‌కి ముందర ఉండే స్పేసెస్. ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఫర్ లూప్‌లో ఉండే స్పేసెస్. సో, మనం టాప్ పార్ట్‌ని అయితే సాల్వ్ చేసాము. చూడండి. టాప్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్‌ని సాల్వ్ చేయాలి. బాటమ్ పార్ట్ ఏముంది? సేమ్ అదే. సేమ్ చేంజ్. ఏం చేంజ్? రివర్స్ చేయాలి. నంబర్స్‌ని మార్చాలి. 4 దగ్గర స్టార్ట్ అయ్యి 0 దగ్గర స్టాప్ అయ్యి డిక్రిమెంట్ 1. ఇదిగో ఇంకొక డైమండ్. 2 డైమండ్స్‌ని మనం ఈరోజు క్రియేట్ చేసాం. సో, నేను మీకు అర్థం అవ్వడం కోసం బోత్ జాయిన్ మెథడ్ ప్లస్ నార్మల్ ఫర్ లూప్స్ యూజ్ చేసి చెప్పాను. ఇదైతే ఇక్కడ మనకేం పెద్ద స్ట్రింగ్స్ లేవు. కాబట్టి జాయిన్ మెథడ్ ఏం అంత ఎఫిషియెంట్ కాదు మన కేస్‌లో. కానీ మీరు రియల్ టైమ్‌లో ప్రోగ్రామింగ్ చేసి నిజమైన ప్రాజెక్ట్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, మనం దీన్నే కాపీ పేస్ట్ చేద్దాము నెక్స్ట్ ప్యాటర్న్‌కి. ఇక్కడ అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అన్ని ఏస్ ఉన్నాయి. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టార్స్ అన్ని ఏస్ ఉన్నాయి. అంటే నేను జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఆల్ఫాబెట్స్ అయితే ఎలా డీల్ చేయాలి, నంబర్స్ అయితే ఎలా ప్రింట్ చేయాలి ఇది నేర్పిస్తున్నా మీకు. సో, ఇక్కడేంటి? దీన్ని స్టార్‌ని ఆ ఆల్ఫాబెట్‌తో రీప్లేస్ చేయాలి. ఎలా రీప్లేస్ చేద్దాం? అంటే మనకి ఆల్రెడీ తెలుసు సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేయాలి ఆల్ఫాబెట్స్ కోసం. ఎందుకంటే యాస్కీ టేబుల్‌లో క్యాపిటల్ ఏ అంటే 65 ఆ లిస్ట్ కంటిన్యూ అవుతుంది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఆల్ఫాబెట్‌ని ప్రింట్ చేసేయచ్చు. కానీ మీకు ఒకవేళ డిఫరెంట్ ఇన్నర్ ప్యాటర్న్స్‌లో గాని డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయనుకోండి. ఏ తర్వాత బి అలా వచ్చాయనుకోండి. ఇది ఎఫిషియెంట్ అప్రోచ్ అవ్వదు. మళ్ళీ మీరు అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. అదేదో సేమ్ సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేసేది నేర్చుకుంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. అందుకోసమే నేను సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేసి చెప్తాను. ఈ డైమండ్‌ని ఎలా ప్రింట్ చేయాలో. ఏ డైమండ్‌ని ఇక్కడ ప్లస్ ఉంది కదా! ఏం చేయాలంటే సిహెచ్ఆర్ 65 కదా! తర్వాత మనకు స్పేస్ ఉంది. స్పేస్‌ని మర్చిపోకూడదు. ఈ స్పేస్‌ని యాడ్ చేయాలి. సేమ్ ఇక్కడ ఏం రీప్లేస్ చేసేసి సిహెచ్ఆర్ 65 ప్లస్ స్పేస్. చూద్దాం. చూడండి. ఇదే కదా మనకు కావాల్సింది. ఇదే కదా! అంతే. అదే సేమ్ జాయిన్
మెథడ్ యూజ్ చేసి చేయాలంటే జాయిన్ మెథడ్తో చేయాలంటే మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇలా నేను జాయిన్ మెథడ్ అండ్ నార్మల్ ఫర్ లూప్ యూజ్ చేసి చేస్తున్నా. మీరు చెప్పండి మీకు ఏ అప్రోచ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చూద్దాం. ఏంటి ఇక్కడ స్టార్ని రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ 65 తీసుకుందాం. అంతే, ఎంత సింపుల్లో చూడండి. ఇప్పుడు సేమ్ అలాగే నెంబర్స్ని సాల్వ్ చేద్దాం. నెంబర్ ప్యాటర్న్, నెంబర్ డైమండ్ ప్యాటర్న్ ఏముంది సేమ్ ఇంతే. దీన్ని ప్రింట్ చేసేస్తాను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ల్యాక్ దిస్. ఇక్కడ క్యారెక్టర్ బదులు మనం ఏం ప్రింట్ చేయాలి? స్ట్రింగ్. స్ట్రింగ్ కాకపోయినా 1 యూస్ చేద్దామా? వన్ ప్లస్ 1 ప్రింట్ చేసేస్తే సరిపోతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎందుకు మనం ఒక మిస్టేక్ చేసాము. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి? మనం స్ట్రింగ్ కదా కన్వర్ట్ చేయాలి. ఈ వన్ని మనం స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలి. అందుకే ఒక పని చేస్తా. అందుకే దీన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక ప్లస్ ఇచ్చి స్పేస్ పెడదాము. ఏంటి N2 మిస్టేక్ ఉంది మనకి. 65 లైన్లో ఎర్రర్ ఉంది. నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కానీ ముందే మీరు కనుక్కోండి. నేను ఇక్కడ ఈ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు. ఇప్పుడు వస్తుందేమో చూద్దామా? అంతే. అంతే కదా, ఈ వన్సే కదా మనం ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఇదే కదా, అంతే. ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ని ఫిక్స్ చేయడం కూడా ఒక స్కిల్లే. ఇక్కడ ఏం చేద్దాం? ఇది స్ట్రింగ్ అయితే గ్యారంటీ కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే జాయిన్ ఆపరేషన్ స్ట్రింగ్స్ అండ్ క్యారెక్టర్స్ మీద మాత్రమే యూజ్ చేయగలుగుతాం మనము. 1 అంతే. ఇది చాలా సింపుల్, ఎందుకంటే ఇక్కడ జాయిన్ ఆపరేటర్ మనం 1 by 1 ఎలిమెంట్ని తీసుకుంటూ జనరేటర్ ఆబ్జెక్ట్ నుంచి స్పేసెస్ యాడ్ చేస్తూ వెళ్తుంది ఇన్నర్ ఫర్ లూప్కి. ఇన్నర్ ఫర్ లూప్ ప్యాటర్న్కి ఇది సాల్వ్ చేస్తుంది. అదే అవుటర్ ఫర్ లూప్లో వచ్చేసి ఆ స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ స్పేసెస్ని ఈ కోడ్ సాల్వ్ చేస్తుంది. అందుకే ఇది సింపుల్. అంతే. ఈరోజు మనం 6 డైమెన్షన్స్ని తయారు చేసాము విత్ జాయిన్ మెథడ్ అండ్ వితౌట్ జాయిన్ మెథడ్. అంతే. టుమారో కూడా సాల్వ్ చేస్తాం ఇలాంటి డైమండ్ ప్యాటర్న్స్ విత్ డిఫరెంట్ వేరియేషన్స్. మీకు ఏమైనా రికమెండేషన్స్ ఉంటే, ఏదైనా కోడ్ సాల్వ్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం దాన్ని కూడా సాల్వ్ చేద్దాం, ఎందుకంటే మనం డైలీ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ.